వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ యొక్క అరెస్ట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెను సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తెలంగాణ పోలీసులు ఆయన్ని ఏపీలోకి వచ్చి మరి అదుపులో తీసుకోవడం అనేది జరిగింది. ఈ అరెస్ట్ వెనక ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, అసలు ఏం జరిగిందనేటువంటి విషయాల మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ చాలా సీరియస్‌గా నడుస్తుంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వాడేటువంటి భాష విషయంలో పరిమితులు ఉండాలి అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. వాడు వీడు అంటూ మాట్లాడడం, వ్యక్తిగత దూషణలకి దిగడం ఏ రకంగానూ ఇది సమర్థనీయం కాదు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా సరే మాట్లాడేటువంటి భాష సభ్య సమాజం అంగీకరించేలాగా ఉండాలని, హద్దులు దాటి ప్రవర్తిస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ఈ ఘటన స్పష్టం చేస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడే ఇంకొక ప్రశ్న తెర మీదకి వస్తుందంటుంది వైసీపీ. నాగార్జున యాదవ్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఇప్పటికిప్పుడు కాదు, ఈ మధ్య కాదు. దాదాపు 2 సంవత్సరాల క్రితం, అంటే 2024 జూలై నెలలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నాగార్జున యాదవ్ అని కేసు బుక్ అయింది. అయితే 2 ఏళ్ల క్రితం చేసినటువంటి వ్యాఖ్యల మీద అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, దీనికోసం తెర వెనక ఏం జరిగింది అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ అరెస్ట్ వెనక సోషల్ మీడియా, రాజకీయాలు కూడా చాలా బలంగా పనిచేశాయి అనే మాట వినిపిస్తుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక పాత పోస్టు మళ్ళీ విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించి, అలాగే రకరకాలుగా ట్రోల్ చేస్తూ పెట్టినటువంటి పోస్టులు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా సోషల్ మీడియాలో పాత విషయాలు మళ్ళీ మళ్ళీ రీకాల్ అవుతూ ముందుకొస్తూ ఉంటాయి, సహజంగా జరుగుతూ ఉంటుంది. అలా వైరల్ అయినటువంటి పాత పోస్టుల ఆధారంగానే పాత కేసులు పోలీసులు మళ్ళీ బయటకు తీశారని, ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో ఇలాంటి పాత కేసుల మీద తవ్వకాలు జరపడం, అరెస్టులు చేయడం సర్వసాధారణంగా మారిపోయిన పరిస్థితి ఉందా అని కూడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్న వ్యవహారంగా ఉంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పాత కక్షలను మనసులో పెట్టుకుని ఇలాంటి చర్యలకి పూనుకోవడం అనేది రాజకీయాల్లో కొత్త ఏమీ కాకపోయినా 2 ఏళ్ల క్రితం లాంటి విషయాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి జైలుకి పంపేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అంటున్నారు. ఈ రాజకీయ అరెస్టులు వెనుకున్నటువంటి మరొక ఆసక్తికరమైనటువంటి కోణం ఏంటంటే 2 రాష్ట్రాల పోలీసుల మధ్య ఉన్నటువంటి అవగాహన. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పోలీసు యొక్క యంత్రాంగాన్ని అబ్జర్వ్ చేస్తే వీరి మధ్య ఒక అద్భుతమైనటువంటి సమన్వయం కనిపిస్తోందని అరెస్ట్ ప్రక్రియ చూస్తే అర్థమవుతుంది. ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్రానికి వెళ్ళి అక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు కనీసం సమాచారం ఇవ్వలేదనే ఆరోపణల నేపథ్యంలో, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదనే ఆరోపణల నేపథ్యంలో నేరుగా అదుపులోకి తీసుకుని వెళ్ళిపోగలుగుతున్నారు అనే మాట వినిపిస్తోంది. హైదరాబాద్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి వెళ్ళి అరెస్టులు చేస్తుంటే అటు నుంచి ఇటు వచ్చి కూడా అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇతర సమస్యల పరిష్కారం విషయంలో ఎంత సయోధ్యం ఉందో తెలియదు, కానీ ఇలాంటి వాటి విషయంలో ఉంది కదా అని వైసీపీ ఎద్దేవా చేస్తోంది.